హాయ్ ఫ్రెండ్స్, నగరంలో మహిళలను మాయమాటలు చెప్పి లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసుకుని మోసగిస్తున్న ముఠాలు ఇటీవల కాలంలో అధికమయ్యాయి. ఆ ముఠాల బారిన పడి ఈ మహిళ ఏ విధంగా మోసపోయింది, ఎన్ని రకాలుగా కష్టాలు పడుతుందనే వైనాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. ఫిరంగిపురం 113 తాలూరు చెందిన చంద్రలేఖ, ఆమె భర్త కోటిరెడ్డి ఇద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్లో ఒక మార్కెటింగ్ గ్రూపులో సంగటిగుంటకు చెందిన ఒక మహిళ చంద్రలేఖకు పరిచయం అయింది. 2,000 రూపాయలు కడితే బ్యాంకులో 3 లక్షల రూపాయల వరకు రుణం ఇప్పిస్తానంటూ నమ్మించింది. దీంతో చంద్రలేఖ 2,000 రూపాయలు కట్టి తనకు బ్యాంకు రుణం ఇప్పించమని కోరింది. అప్పుడు ఆ మాయలేడి అసలు రూపం బయటపడింది. ఒక్కదానివే కడితే వెంటనే బ్యాంకు రుణాలు రావని, ఇంకా కొంతమందితో 2,000 రూపాయల చొప్పున కట్టించాలని కోరింది. ఆమె మాటలు నమ్మిన చంద్రలేఖ తన చుట్టుపక్కల వారితో పాటు ఫ్రెండ్స్, ఇతర గ్రామాలకు చెందిన వందలాది మంది చేత 2 లక్షల రూపాయల చొప్పున దాదాపు 12 లక్షల రూపాయల వరకు కట్టించింది. అయినప్పటికీ బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించపోగా మొత్తం 1000 మంది సభ్యులైతే కానీ బ్యాంకు రుణాలు మంజూరు చేస్తుందంటూ నమ్మించింది. అప్పటికే తాను డబ్బులు కట్టించిన వాళ్ళు చంద్రలేఖపై ఒత్తిడి తేవడంతో చేసేదేం లేక చంద్రలేఖ తనకున్న పొలం అమ్మి మరో 13 లక్షలను చెల్లించింది. అలా మొత్తం తన వద్ద 25 లక్షల రూపాయలు వసూలు చేసుకున్న మహిళ ఆ తర్వాత ఫోన్ తీయటం మానేసిందని, ఇల్లు మొత్తం ఖాళీ చేసి పరారైపోయిందని చంద్రలేఖ వాపోయింది. ఇదిలా ఉంటే చంద్రలేఖపై తాను కట్టించిన సభ్యులు డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారంటూ ఆవేదన చెందింది. తనకు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. నాకు సంగడిగుంట ద్వారా వేరే వాళ్ళ ద్వారా నాకు పరిచయం. ఇట్లా లోన్లు ఇప్పిస్తారు, మనిషికి 2,000 చొప్పున కట్టించాను. నాకు దగ్గర సంవత్సరం నుంచి నన్ను ఫాలో అవుతుంది, నేను ఏది నమ్మల. తర్వాత నేను కొంచెం పొలాలు నష్టపోయిన టైంలో మా ఇంటికి వచ్చి టార్గెట్ చేయమంది. నేను ఆ లోపల జనాల దగ్గర మనిషి దగ్గర 2,000 చొప్పున తీసుకున్నాను. ఒక 600 మంది దగ్గర నుంచి తీసుకున్నాను. తర్వాత ఇంకా ఎక్కువ చేయమంటే నా ఓన్ బడి పొలం డబ్బులు నేను పెట్టాను. 13 లక్షలు ఇచ్చాను. ఫోన్ పే వద్దానికి తీసుకొచ్చి ఇవ్వమంటాను. ఫోన్ ఎత్తది రెస్పాన్సిబుల్, ఇదిగో ఇప్పుడు అని డబ్బులు ఏమంటానే ఉంటుంది. ధనలక్ష్మి ఫైనాన్స్ అని, సిబుల్ లేకపోయినా పర్వాలేదు, మనిషికి 3 లక్షలు ఇస్తామని చెప్పించింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని మా చెప్పించింది. ఒక్కసారి కట్టాలి, లోన్ ప్రాసెస్ ఫీజు ఒకసారి 2,000 కట్టాలని చెప్పింది. నెలలో ఒకసారి 6,000 కదా అని లేడీస్ అందరూ ఆశపడ్డాం. 6,000 కదా ఒక్కసారి కట్టు, ప్రతి నెల 6,000 5 సంవత్సరాలు కట్టాలని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా మాకు ఒక నెల మించి లేదు, ఫోన్లు లేవు, ఏం లేవు. ఈ జనం అందరూ వచ్చేసి నా మీద పడిపోతున్నారు. ఇట్లా నేను చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం జనం అందరూ.